తేదీ మే 2, 2011. పాకిస్తాన్లోని అబోటాబాద్ వైపు బ్లూ కలర్ హెలికాప్టర్లు దూసుకుపోతున్నాయి. వారిలో 24 మంది నేవీ సీల్స్ ఉన్నారు. వారి టార్గెట్ సెప్టెంబర్ 11 దాడుల వెనుకున్న వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. ఈ మిషన్ అత్యంత రహస్యమైనది. అమెరికన్ గవర్నమెంట్లోని అత్యున్నత స్థాయిలో ఉన్న వారితో మాత్రమే దీనిపై సమాచారం ఉంది. 10 సంవత్సరాలుగా సాగిన అన్వేషణ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి చివరికి కనుగొనబడ్డాడు. ఈ ఆపరేషన్లో 3 ప్రధాన స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, ఎవరికీ తెలియకుండా ల్యాండ్ అవ్వాలి. రెండవది, ఆ కాంపౌండ్లోకి ప్రవేశించాలి. ఇక మూడవది, టార్గెట్ను చంపాలి లేదా పట్టుకోవాలి. కానీ బిన్ లాడెన్ ప్రతి ప్రమాదాన్ని ముందే ఊహించేవాడు. అందుకే అతని బిల్డింగ్ భారీ భద్రతతో ఉంది. ఈ బిల్డింగ్ సుమారు 12 అడుగుల ఎత్తైన గోడలు పక్కాగా కాంక్రీట్తో నిర్మించబడి ఫెన్సింగ్తో పకడ్బందీగా ఉన్నాయి. 3 అంతస్తుల ప్రధాన భవనం, ప్రతి కిటికీ పూర్తిగా మూసివేయబడింది. ఆఖరికి బాల్కనీలకు కూడా ప్రైవసీ గోడలు ఉన్నాయి. అందువల్ల అత్యంత ఎత్తులో ఎగిరే డ్రోన్స్ కూడా లోపల చూడలేవు. ఇప్పుడు నేవీ సీల్స్ పూర్తి చీకట్లోకి అడుగు పెడుతున్నారు. హిందూకుష్ పర్వతాల మధ్యగా 90 నిమిషాల ప్రయాణం తర్వాత కాంపౌండ్ నేవీ సీల్స్ వారి కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ప్రధాన సమస్య ఎవ్వరికీ తెలియకుండా ల్యాండ్ అవ్వడం. 18 మినిట్స్ టు టార్గెట్. అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ ఆపరేషన్ గురించి కావాలని చెప్పలేదు. దీని వెనుకున్న రీజన్ తెలిసిందేగా, బిన్ లాడెన్కు సమాచారం లీక్ చేసి పారదొబ్బుతారు కాబట్టి. ఇంకా ప్రమాదం ఏంటంటే కాంపౌండ్కు కేవలం 1 మైల్ దూరంలోనే భారీ ఆయుధాలతో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకని ఈ ప్లాన్ను ప్రపంచంలోని అత్యుత్తమ తెలివైన వారు రూపొందించారు. ముందుగా హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించాలి, పాకిస్తాన్ రేడార్కు చిక్కకుండా ఉండేందుకు. ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఒక హెలికాప్టర్ కాంపౌండ్ పైకప్పు మీద ల్యాండ్ అవుతుంది. సీల్స్ ఫాస్ట్ రోప్ ద్వారా పైనుంచి దిగి బిల్డింగ్లోకి దూసుకుపోతారు. ఇక రెండో హెలికాప్టర్ ముందు భాగంలో ఒక టీంని దింపుతుంది. దీంతో లోపల ఉన్న వారికి తప్పించుకునే మార్గం ఉండదు. అవసరమైతే సహాయానికి 3 హెలికాప్టర్లు సిద్ధంగా ఉంటాయి. అమెరికాలో వైట్ హౌస్ లో నుంచి ప్రెసిడెంట్ ఒబామా ఈ ఆపరేషన్ ను లైవ్ గా గమనిస్తున్నారు. 8 నెలలు ప్లానింగ్ చేసినా కానీ వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. మొదటి హెలికాప్టర్ పైకప్పుపై సీల్స్ ను దించేందుకు ప్రయత్నిస్తుండగా పైలట్ నియంత్రణ కోల్పోయి హెలికాప్టర్ కాంపౌండ్ మధ్యలో పడిపోయింది. హెలికాప్టర్ వెనుక భాగం పూర్తిగా విరిగిపోయింది. రెండవ హెలికాప్టర్ వెంటనే స్పందించి కాంపౌండ్ బయట ఖాళీ ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. సీల్స్ నిశ్శబ్దంగా ఎంట్రన్స్ దగ్గర పొజిషన్స్ తీసుకున్నారు. ఇప్పటికే లోపల ఉన్న వారికి సమాచారం వెళ్ళిందా లేదా అనేది ఇంకా తెలియదు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. హెలికాప్టర్ నుంచి కిందకు వచ్చిన తర్వాత తెలిసింది ఈ కాంపౌండ్ ఎంత పకడ్బందీగా ఉందని. మార్కెట్కు వెళ్లే అవసరం తగ్గించేందుకు బిల్డింగ్ కి నార్త్ ఈస్ట్ లో ఒక గ్రీన్ హౌస్ ఉంది. అక్కడే కూరగాయలు పండిస్తారు. కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. చెత్తను కూడా బయటకు పారేయకుండా అక్కడే కాల్చేస్తారు. సిఐఏ ఎప్పుడు బిన్ లాడెన్ ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లడం లేదా లోపలికి రావడం చూడలేదు. అతను 5 ఏళ్లకు పైగా తన కుటుంబంతో అక్కడే ఎవరికీ తెలియకుండా ఉంటున్నాడు. ఇంకా ఇప్పటికీ కూడా అక్కడే ఉంటున్నాడు. 2001 తర్వాత లాడెన్ ను కనుగొనడానికి సిఐఏకు 9 సంవత్సరాలు పట్టింది. ఒక బృందం గెస్ట్ హౌస్ గేట్ ను పగలగొట్టి లోపలకు ఎంటర్ అవ్వాలి. అన్ని సీల్ గ్రూప్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఎంట్రెన్స్ పాయింట్ దగ్గర పొజిషన్ లో ఉన్నారు. ఒక టీం ఏదైనా జరిగితే కాంపౌండ్ బయట నైబర్స్ ను కంట్రోల్ చేయడానికి ఉంది. 3 సీల్స్ గెస్ట్ హౌస్ లోపలికి ప్రవేశిస్తారు. అప్పుడే వాళ్ళకి AK-47 పట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. గెస్ట్ హౌస్ క్లియర్డ్ అని వాళ్ళు మిగతా టీం కి రేడియో మెసేజ్ ఇచ్చారు. 3 చచ్చారు. వారిలో ఒకడు అబు అహ్మద్ అల్ ఖైదీ. అతనే బిన్ లాడెన్ మెసెంజర్ నమ్మిన బంటు. అతని ద్వారానే సిఐఏ ఈ కాంపౌండ్ ను గుర్తించింది. ఇంటరాగేషన్ అప్పుడు అతని పేరే చెప్పారు. దాంతో సిఐఏ అతన్ని ట్రాక్ చేసింది. అయినా అన్ని దేశాలు ఉండగా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఎందుకు దాక్కున్నాడు? ఇంకేముంది, అది కూడా మీకు తెలిసిందేగా. అంతేకాకుండా బిన్ లాడెన్ కమ్యూనికేషన్ చేసే వాళ్ళు కూడా పాకిస్తాన్ దగ్గరలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు మిషన్ 2వ స్టెప్ స్టార్ట్ అయింది. అదే లోపలికి ఎంటర్ అవ్వడం. సౌత్ ఎంట్రన్స్ ద్వారా అక్కడ ఉన్న బృందం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళింది. ఇది ఒక కుటుంబం గడిపే ప్రదేశం. ఒక సాధారణంగా కనిపించే లివింగ్ రూమ్, కిచెన్ ఎదురుగా చిన్న క్లాస్ రూమ్, పిల్లలకు అరబిక్ హోమ్ స్కూలింగ్ కోసం. అకస్మాత్తుగా ఒక వ్యక్తి కారిడార్ నుంచి మరో రూమ్ కి దాటుతూ కనిపిస్తాడు.
సీల్స్ అతన్ని కాల్ చేసి వెంటనే ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు. లోపల మరో వ్యక్తి ఆయుధం అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎలిమినేటెడ్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేశారు, కానీ ఎవరు లేరు. సీల్స్ లోపలికి ఎంటర్ అయినా కానీ సెకండ్ ఫ్లోర్ కు వెళ్లే మెటల్ డోర్ చాలా బలంగా ఉంది. మామూలుగా దాన్ని పగలగొట్టడం చాలా కష్టం. బాంబ్స్ హెల్ప్ చేయొచ్చు, కానీ భారీ పేలుళ్లు చేస్తే మిషన్ ప్రమాదంలో పడుతుంది. అందుకే ఖచ్చితమైన చిన్న పేలుళ్లను ఉపయోగిస్తారు. స్మాల్ అండ్ ఫోకస్డ్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లాక్ ను పగలగొట్టేందుకు చూస్తారు. కానీ ఇప్పుడు అది కూడా కష్టమే. వారికి లోపలికి వెళ్ళడానికి మరో మార్గం కావాలి. సీల్స్ బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కి అంతా సురక్షితంగా ఉందని రేడియోలో తెలియజేశారు. కానీ మిషన్ ఇంకా పూర్తి కాలేదు మరియు సెకండ్ ఫ్లోర్ కు చేరుకోవడం ఒక సంక్లిష్టమైన మరియు ప్రాణాంతకమైన సవాళ్లలో కూడింది. 6 minutes to the target. సెకండ్ టీం బయట ల్యాండ్ అయ్యి కాంపౌండ్ దగ్గరకు వచ్చింది. వాళ్ళు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళటానికి మెట్లు ఉన్న ఒక సెక్యూరిటీ గేట్ ను చూశారు. గేట్ ని ఓపెన్ చేసిన తర్వాత టీం మొత్తం ఒక్కొక్కరిగా మెట్లు ఎక్కారు. పైన వాళ్ళకి అడుగుల చప్పుడు వినిపించింది. పైన నుంచి ఒక వైట్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్ గా చూశాడు. ఇప్పుడు ఇంకోడు చచ్చాడు. అతను ఒసామా బిన్ లాడెన్ కొడుకు ఖలీద్. టీం ఫస్ట్ టైం సెకండ్ ఫ్లోర్ ను చూశారు. ఫోన్లు, ఇంటర్నెట్ లేకపోయినా ఇక్కడ బిన్ లాడెన్ మరియు అతని టీం అప్డేట్స్ తెలుసుకునేవారు. ఇక్కడ ఒక 3 rooms మరియు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న కంట్రోల్ సెంటర్ ఉంది. ప్రతి సెటప్ లో ఫుల్ సీక్రెట్స్ అండ్ ఆపరేషన్స్ ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్లు, యూఎస్బీలు, ఇవి మొత్తం బిన్ లాడెన్ కమ్యూనికేషన్ సిస్టమ్. బిన్ లాడెన్ గురించి చెప్పాలంటే ఇంటర్నెట్ ను ఉపయోగించేవాడు కాదు. ఎందుకంటే ఇంటర్నెట్ ను ఉపయోగిస్తే సిఐఏకి అతను దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి. అందుకే బిన్ లాడెన్ కొరియర్ సిస్టమ్ వాడేవాడు. లెటర్స్ రాయడం, ఇంకా చాలా దూరం పంపాలంటే యూఎస్బి డ్రైవ్లు కొరియర్ చేసేవాడు. కానీ ఆఫ్లైన్ స్టోరేజ్ కూడా రిస్కే, ఎందుకంటే అవి ఫిజికల్ గా స్టోర్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు అవన్నీ సీల్స్ చేతిలో ఉన్నాయి. వాటితో అమెరికా టెర్రరిజం ని ఎదుర్కోవచ్చు, కానీ ఇప్పుడు దానికి టైం కాదు. ముందుగా ప్రతి రూమ్ ని క్లియర్ చేయాలి, తర్వాత థర్డ్ ఫ్లోర్ కు ఎంటర్ అవ్వాలి. 2 minutes to the target. 10 సంవత్సరాల క్రితం ఒసామా బిన్ లాడెన్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ లోని టోరా బోరా గుహల్లో చిక్కుకున్నాడు. అతన్ని అమెరికా మరియు ఆఫ్ఘన్ దళాలు చుట్టుముట్టాయి. తన పక్కన 1000 మంది మనుషులతో అతను నిరంతర వైమానిక దాడులు మరియు బాంబు దాడులను ఎదుర్కొన్నాడు. అతను అప్పటికే వీడ్కోలు సందేశాన్ని రికార్డ్ చేశాడని, తన మరణం ఆసన్నమైందని అతను అనుకున్నాడని నివేదించబడింది. అయినప్పటికీ అతను తప్పించుకున్నాడు. సీక్రెట్ సొరంగం ద్వారా లేదా స్థానిక తెగల సహాయంతోనో అతను అమెరికా దళాల పట్టు నుండి జారిపోయాడు. బృందం దీన్ని మళ్ళీ జరగనివ్వకూడదు, ఇదే వారికున్న ఏకైక షాట్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయ్యారు. సీల్స్ అందరూ లైన్ గా థర్డ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యారు. పూర్తిగా చిమ్మ చీకటి, నైట్ విజన్ లో చూడడం కూడా కష్టమే. సడన్ గా ఒక మనిషి వాళ్ళ ముందు వెళ్ళాడు. సీల్స్ కాల్పులు జరిపి అతని వెనుకే వెళ్లారు. రూమ్ ఎంటర్ అవ్వగానే గదిలో 2 మహిళలు, వాళ్లే బిన్ లాడెన్ భార్యలు. రూమ్ కార్నర్ లో పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా తెల్లగడ్డంతో ఉన్న పొడవైన వ్యక్తి నేలపై పడి ఉన్నాడు. అతన్ని కనిపెట్టారు. టార్గెట్ ఎలిమినేటెడ్. ఒసామా బిన్ లాడెన్ మృతి చెందాడు. కానీ ఇంకా సినిమా పూర్తవ్వలేదు. ఇంకో గ్యాంగ్ మెంబర్ ఎవడైనా అతని ప్లేస్ ని తీసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవ్వచ్చు. కానీ సడన్ గా టీమ్ రేడియోలో ఒక మెసేజ్ వచ్చింది. పాకిస్తాన్ మిలిటరీ అలర్ట్ అయిందని. పాకిస్తాన్ మిలిటరీ విమానాలు టేకాఫ్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉంది. బిన్ లాడెన్ శరీరాన్ని బ్యాగ్ లో పెట్టి DNA పరీక్ష కోసం తీసుకెళ్లాలి. ఎందుకంటే వాళ్ళు అతన్ని చంపినా కానీ అతనా కాదా అనే కన్ఫర్మ్ చేయాలి కాబట్టి. బిన్ లాడెన్ ఫొటోస్ ఎక్కువగా లేవు. బాగా ఫేమస్ అయిన ఫోటో 14 సంవత్సరాల ముందు 1997లో తీసింది. మరో టీం సెకండ్ ఫ్లోర్ లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. చేతికి చిక్కుకున్న హార్డ్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని సేకరించారు. ఎటువంటి ట్రేసెస్ మిగలకుండా, అలాగే అక్కడ పడ్డ హెలికాప్టర్ లో టెక్నాలజీ బయటపడకుండా కింద కూలిపోయిన హెలికాప్టర్ ను ధ్వంసం చేశారు. బ్యాకప్ హెలికాప్టర్ రాగానే టీం ఎక్స్ట్రాక్షన్ కు సిద్ధమయ్యారు. టీమ్ లో ఎవరు గాయపడలేదు. ఇది చరిత్రలో అత్యంత ఖచ్చితమైన మిషన్లలో ఒకటి. The United States has conducted an operation that killed Osama bin Laden.
ప్రపంచానికి ఒబామా ప్రకటన చేయకముందే బిన్ లాడెన్ సమాధి ఫిక్స్ అయింది. కానీ అతని సమాధి ఉగ్రవాదులకు పుణ్యక్షేత్రం కాకుండా ఉండేందుకు అతని శవాన్ని తెల్ల బట్టలో చుట్టి బ్లాక్ కవర్ లో వేసి సముద్ర గర్భంలో డిస్పోజ్ చేశారు. వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఆ హార్డ్ డ్రైవ్ లో 97,000 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ సమాచారం అతని బృందం ఎలా పనిచేసింది అనే అంతర్గత కార్యకలాపాలను అలాగే భవిష్యత్ ప్రణాళికలను బహిర్గతం చేయడానికి సహాయపడుతుంది. పాకిస్తాన్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైన్యాధిపతి ఈ దాడి వివరాలు తెలియజేశారు. సీల్స్ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వారి సమీపంలోని బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని నివేదించబడింది. దాడి జరిగిన తర్వాతి రోజులు మరియు వారాల్లో పాకిస్తానీ గూఢాచారుల సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు మరియు అన్వేషకులు ఆ కాంపౌండ్ ని సందర్శించారు. ఆ ఆపరేషన్ జరిగిన 9 నెలల తర్వాత అది పర్యాటక ఆకర్షణగా మారకుండా నిరోధించడానికి స్థానిక అధికారులు ఆ కాంపౌండ్ ను ధ్వంసం చేశారు. ఈ రోజు అక్కడ మిగిలింది కేవలం ఒక కాంక్రీట్ పునాది మాత్రమే.